ఇతర ప్రముఖులు హాజరయ్యి కార్యక్రమాన్ని విజయం చేశారు. అలాగే కమ్మ కుటుంబ సభ్యులు కూడా అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మేము పిలిచిన వెంటనే ఇంత చక్కగా అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణంలో ప్రకాశం కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చేటటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏర్పాటు చేసిన 18 నెలల్లోనే సభ్యులందరూ కలిసి ఒక కొత్త ఆలోచనతో నెలకి 1000 రూపాయలు డొనేట్ చేసే విధంగా 650 మందిని సభ్యులను చేర్చుకొని వాళ్ళ ద్వారా వచ్చే విరాళాలని ఇతర పెద్దలు ఇచ్చే విరాళాలన్నింటినీ కూడా నిజాయితీగా ఎవరైతే పేదవారు ఉన్నారో తమ సామాజిక వర్గమే కాదు వివిధ సామాజిక వర్గాల్లో ఉన్న పేద బిడ్డలకు కూడా సహాయం చేసి ఈరోజు ఇక్కడ చెక్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా విద్య ఒక్కటే సమాజంలో ఆర్థిక సామాజిక స్థితిగతులు మారుస్తుందని చెప్పేసి నమ్మి ఆ స్ఫూర్తితోటి ముందుకు వెళుతూ మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రకాశం కమ్మవారి సేవా సంఘం అధ్యక్షులు వారు మురళి గారిని మరి ఇతర సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఇదే స్ఫూర్తితోటి ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వాటన్నిటికీ మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సదస్సు మరియు స్కాలర్షిప్ దానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వ్యాపారవేత్తలు ప్రముఖులు ముఖ్యంగా మనందరి ప్రీతి నాయకులు స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, సత్య గారు, అదేవిధంగా లంకా వెంకయ్య గారు, ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారు అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతమైంది. అందరికీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఏ కార్యక్రమమైనా విజయవంతం అయిందని నలుగురు తెలియాలంటే దాంట్లో మీడియా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి కమ్మ సంఘం ప్రకాశం కమ్మ సంఘం సేవా సంస్థ తరఫున మేమందరం మైన్ తరఫున మేమందరం ఈరోజు 1K డోనర్స్ క్లబ్ తరఫున మేము ఈరోజు స్కాలర్షిప్ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. రంగరంగ వైభవంగా ఈరోజు ఆ కార్యక్రమం చూస్తే వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోయిన వాళ్ళంతా మాకు మళ్ళీ ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్యక్రమం కానించి మేము వెళ్ళలేదు ఇంటి దగ్గరికి. అప్పుడే కార్యక్రమం ఇంత విజయవంతమైనట్టు ఏదో పెద్ద సాధించినట్టు మాకు ఫోన్లు చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది. కడుపు నిండిపోయేది తినక ముందులే మా కడుపు నిండినట్టు అంత హ్యాపీగా ఉంది. చాలా ఇది ఒక మంచు దొరకగానే మేము అనుకున్నాం ఇది స్టార్టింగ్ అంతే ఆరంభం. ఇంకా ఎక్కడికి వెళ్తుందో ఈ కమ్మ సంఘం 18 నెలల్లోనే ఇంత స్థాయిలో ఇంతమందికి నేను పేద విద్యార్థులకి అందుట్లో కమ్మ సంఘం అంటే కమ్మోలకే కాకుండా ఇతర కులాలకు కూడా ఇచ్చి ఇక్కడ మనం ఈ కమ్మ సంఘం తరపున మేము చేసామంటే అక్కడ ఎంత హ్యాపీగా ఉందో దీంట్లో దానికి గొప్పగా చెప్పుకోవాలంటే ప్రతిదానికి ఒక రథసారథి ఉండాలి. రథం నడిపేవాడు సారథి మంచివాడైతే అది ఎంత దూరమైనా వెళ్తుంది అనేదానికి ఒక నిదర్శనం మురళన్న కమ్మ సంఘం చేపట్టిన తర్వాత అతను ఆ సీట్లో అధ్యక్షుల పదవి తీసుకున్న తర్వాత ఈ కమ్మ సంఘం ఇప్పుడు ఒక ఎలా ఉందంటే రోజు రోజుకి ఇది ఎక్కడికి వెళ్తుందో అర్థం కాదు. 100 మందితో స్టార్ట్ చేసి అనుకున్నది ఇది 650 మంది అన్నాడు, మళ్ళీ 1000 మంది అంటున్నాడు. ఇక ఎవరు కనపడితే వాడు ఎవడన్నా మనకి ఒక డబ్బులు ఉండేదన్నా ఒక ఉంగరం పెట్టుకుని కనపడితే చాలు ముందు 12,000 కొట్టని అడుగుతున్నాడు. ఇంకా ఎమ్మెల్యే గారు కూడా దామచర్ల జనార్దన్ గారు కానీ విజయ్ కుమార్ గారు కానీ అందరూ దినకర్ గారు కానీ సత్య గారు కానీ వీళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్యక్రమం నేను నెక్స్ట్ టైం పెట్టేటప్పుడు 1000 మందితోటి సభ్యులతోటి మేము కార్యక్రమం జరుపుకొని ఇంతకన్నా రంగరంగ వైభవంగా చేసుకొని ఈరోజు ఈ కళ్యాణ మండపం కాబట్టి ఇక్కడ పట్టింది. కానీ అది మామూలు ఒంగోలులో ఏదే కళ్యాణ మండపం పెడితే ఈ జనాలు ఫ్లోటింగ్ ఒక టైంలో అయితే కుర్చీలు ఎత్తుకొని తెప్పించుకునే పరిస్థితి వచ్చింది. చాలు ఇది
ఆయన ఈ జన్మకి ఇంకా ఆయనకి ఇదొక తృప్తి అనిపించింది. అతనికి ఒక మైలురాయిలాగా ఇదొక స్టోను ఈరోజు జరిగింది. ఇంతకు ముందు చాలా చేశాడు కానీ అయంతా ఒక ఎత్తు. ఈరోజు జరిగిన కార్యక్రమం మాత్రం ఊహించలేనిది. మేమే షాక్ అయ్యాము. చాలా బాగా జరిగింది. ఇది మళ్ళీ ముందు రోజులు ఇంకా ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. మేము ఎంత చెప్పడానికి కూడా వీలుండదు. ఈ జాబ్ అయితే 1000 మందితో చేస్తామని కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నాం. ఇంకా తర్వాత మురళని ఇంకా 1000ని ఎంత చేస్తారో తెలియదు. అంతవరకే చేసి ఈ జాబ్ ఇంకా మంచి పేద విద్యార్థులకి అదర్ కులాస్లో ఉన్న వాళ్ళకి కూడా చేస్తారు. ఒక చిన్న ఉదాహరణ, మా ఊర్లో ఒక చిన్న అబ్బాయికి ఒక బ్రెయిన్ స్ట్రోమ్ వచ్చి యాక్సిడెంట్ జరిగితే మొన్నటి నేను వెళ్ళి సహాయం కోసం పోతే చూస్తే వాళ్ళ ఇంట్లో కుర్చీ కూడా లేదు కూర్చోడానికి. చూసి నేను 50,000 ఊరికి నా పర్సనల్గా ఇచ్చి వచ్చాను. వచ్చిన తర్వాత పిల్లలు చదువు ఆగిపోయింది, వాళ్ళు 10th ఇంటర్ చదువుకున్నారని మురళన్నతో చెప్తే ఒకే ఒక్క మాట ఉన్నాడు, వాళ్ళకి ఏం కావాలో చదువు కమ్మ సంఘం తరఫున నేను చూసుకుంటానని చెప్పాడు. ఎమ్మటే వాళ్ళకి అర్షిని కాలేజీలో సీటు ఏర్పాటు చేసి వాళ్ళ హాస్టల్ ఫీజు వాళ్ళకి బుక్స్తో సహా మొత్తం కమ్మ సంఘమే భరించేటట్టు ఒక మాట చెప్పగానే టైం అయిపోయింది. యాక్చువల్గా ఈ ఫీజు కూడా సపోర్ట్ చేశాడు. నాకు మంచి మిత్రుడు మా బ్రదర్ని నాకు మంచి బ్రదర్ని ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కమ్మ సంఘం చాలా తీసుకెళ్ళి ఈ తాప మళ్ళీ ఇదే కార్యక్రమం ఈ కళ్యాణ మండపం కూడా సరిపోదేమో, ఓపెన్లో పెట్టుకోవాల్సినంత జనాలు వస్తారేమో అనిపిస్తుంది ఈరోజు చూస్తే. థ్యాంక్ యూ. అంటే మీకు ఇప్పుడు ఇలాగ పేద విద్యార్థులకి ఇలా డొనేట్ చేయడం మీకు అలాగ అనుభూతి ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకుంటుంది, రాజకీయ నాయకులుగా మాట్లాడకూడదు కానీ మేము రాజకీయం అంటే అది వేరు. ఏదో మేము చేసే మా కోట వేయమంటారు, అది కాదు. రాజకీయ నాయకులు కానీ కులాలకు అతీతంగా కమ్మ సంఘం అని పేరు పెట్టి కమ్మ వాళ్ళకే కాకుండా అదర్ కులాలకి మేము హెల్ప్ చేస్తున్నామంటే అది గొప్పగా ఫీల్ అవుతున్నాం. అది వాళ్ళు ఆ కమ్యూనిటీని బాగుండాలని కోరుకుంటారు, కానీ మాకు అన్ని కమ్యూనిటీలు బాగుండాలనే ఉద్దేశంతో కమ్యూనిటీలు బాగుండాలని కోరుకున్నాం. కాబట్టి కమ్మ సంఘంలో వాళ్ళు ఇచ్చి ఇతర కులాస్ కూడా మేము చాలా మందికి ఇచ్చున్నాము. మీరు లిస్టు తీసుకుని ఇచ్చాక చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా కమ్మ సంఘం అంటేనో రెడ్డి సంఘం అంటే ఇంకో సంఘం అంటే ఆ సంఘం వరకే వాళ్ళు చూసుకుంటారు. మేము అలా చూసుకోకుండా అన్ని పేద విద్యార్థులు ఉన్నదానికి ఒక పర్సంటేజ్ పెట్టి వాళ్ళకి ఇంత పర్సంటేజ్ వాళ్ళకి కేటాయించి మా డబ్బులు అందరు కట్టింది మాత్రం కమ్ముళ్ళు, అందరం కమ్ముల చేత కట్టించి దాన్ని మేము అదర్ కులాలకి దీన్ని పంపించి ఈ కులం ఇలా అంటే ఒక కులానికి సంబంధించి ఒక కులాన్ని ఎంకరేజ్ చేసుకున్న కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కాదు. కుల సంఘం అంటే చాలామంది కులాన్ని డెవలప్ చేసుకోవడానికి కుల సంఘం కాదు. పేద విద్యార్థులకి డబ్బులు ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక చాటకు చేరి దాన్ని ఒక నిధిలాగా తయారు చేసి అది అందరికీ పంచడం. ఆ పంచే క్రమంలో ఓన్లీ కమ్మోళ్ళకి కాకుండా అదర్ పేద విద్యార్థులు మనకు తెలిసిన వాళ్ళు మన బంధువులు ఎవరుంటే అందరికి పంచి హ్యాపీగా ఈరోజు ఎంత సంతోషంగా ఉంది. ఎన్ని కోట్లు సంపాదిస్తే ఇంత హ్యాపీనెస్ వస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నాం. మీడియా మిత్రులు ఎంతమంది చెప్పండి. ఓకే.